హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిషా వ్లాగ్స్. ఇదైతే టిఫిన్ అండి. టిఫిన్కి అయితే వైట్ శనగలతో ఇలాగా కట్లెట్స్ లాగా చేశాను. ఈ వైట్ శనగలు, ఆనియన్స్, కొంచెం మిర్చి, అల్లం అన్నీ కలిపి ఈ విధంగా చేశాను. దాంతోపాటు స్వీట్ కార్న్ కూడా చేశాను. టిఫిన్ అయ్యాక అయితే మేమైతే జూ పార్క్ అయితే వెళ్ళాము. మా పాప జూ పార్క్ వెళ్దాము అనింది. అక్కడైతే అనిమల్స్ని లైవ్గా చూడొచ్చు కదా. తనకి స్కూల్లో అనిమల్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారంట. దానికోసం అని చెప్పి చూపించడానికి అయితే పిలుచుకొని వెళ్ళాము. ఇక్కడ తిరగలేని వాళ్ళకైతే ఈ బ్యాటరీ వెహికల్ అయితే అవైలబుల్లో ఉందండి. పర్ పర్సన్ అయితే 100 రూపీస్ తీసుకుంటారు. మరీ పెద్దగా అయితే ఏం లేదు, ఈజీగానే నడచవచ్చు. కాకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు తిరగలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ బ్యాటరీ వెహికల్ అవైలబుల్లో ఉంది. ఫస్ట్ అయితే ఇట్లాగా జీబ్రా ఉంది. ఒక 2-3 జీబ్రాస్ అయితే ఉన్నాయండి. సండే సాటర్డేలు అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అక్కడక్కడ ఇలాగ ఫోటోలు అయితే పెట్టారు. ఇది వచ్చి రెస్టారెంట్ అండి. లోపలే రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ ఒక జింక్ అంట, దాని సైంటిఫిక్ నేమ్స్ అవన్నీ ఇలాగా రాశారు. మనం అడాప్ట్ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉన్నాయండి. టైగర్ అయితే ఇలాగుంది, బెంగాల్ టైగరు. దాని సైంటిఫిక్ నేమ్ అన్నీ ఇక్కడ రాశారు చూడండి, అక్కడ ఉంది. టైగర్ చూడండి ఎంత గంభీరంగా ఉంది కదండి. కాకపోతే పెద్దది అంటే కొంచెం ఏజ్ అయిపోయినట్టు ఉంది ఈ టైగర్కి. టూ టైగర్స్ అయితే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. ఒకటైతే అలా కూర్చొని ఉంది, ఇంకొకటైతే రౌండ్స్ వేస్తూ ఉన్నింది. అయినా టైగర్ని చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది కానీ దూరం నుంచి చూడాలన్నా భయం వేస్తుంది. తర్వాత లోపలికైతే ప్లాస్టిక్ బ్యాన్ చేశారండి, ఏమీ తీసుకొని వెళ్ళకూడదు. ఇక్కడ చూపిస్తున్నది అయితే బేర్. అక్కడక్కడ బోర్డ్స్ పెట్టారు కదా అనిమల్స్కు బయట, అవి ఏం తింటాయో అవి కూడా రాశారు బయట. కాబట్టి పిల్లలకు కొంచెం ఏమేమి అనిమల్స్ తింటాయి అవన్నీ కూడా తెలుస్తుంది. మరి చిన్నపిల్లలకు కాదులేండి, చదివే పిల్లలకు, కొంచెం ఒక 4th క్లాస్ 5th క్లాస్ అలా ఉండే వాళ్ళకైతే వాళ్ళు చదవగలుగుతారు కదా, వాటికి ఫుడ్ ఏమి అనేది కూడా తెలుస్తుంది. బోర్డ్స్ పైన అయితే ఎవరు అడాప్ట్ చేసుకున్నారు అని కూడా రాశారు. మనమైతే ఈ అనిమల్స్కి ఏమి పెట్టకూడదు, ఏం తినిపించకూడదండి. అందుకే ఈటబుల్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం ఏదైనా 1-2 తీసుకొని వెళ్ళచ్చు. అంటే వాళ్ళకు స్నాక్స్ అవి తీసుకొని వెళ్ళచ్చు. లేకపోతే ఏమీ అలో చేయరు. ప్లాస్టిక్ అయితే ఫుల్గా బ్యాన్ చేశారు. మనం ఏమైనా తీసుకొని పోయినా ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి అవి తీసేసి పేపర్ కవర్స్ అయితే ఇస్తారు. ఇలాగైతే అక్కడక్కడ కొన్ని అనిమల్స్ సపరేట్గా పెట్టారు. చూడండి, ఈ వైల్డ్ అనిమల్స్ దగ్గర అయితే సెక్యూరిటీని కూడా పెట్టారండి, కొంచెం ఏదైనా ప్రాబ్లం అయితే ఎలాగా అని చెప్పి. చూడండి, ఒక ఫారెస్ట్ లాగా క్రియేట్ చేసి అక్కడే తిరగడానికి ఉన్నట్టు ఉంది. ఇది కాకుండా లైవ్గా చూడడానికి సఫారీలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ వాటర్ పౌండ్ కూడా ఉంది. ఇక్కడైతే బోటింగ్ కూడా ఉంది. వాటర్ అయితే చాలా బాగుండే ఫౌంటైన్ లాగా అక్కడ మధ్యలో ఉంది. బోటింగ్ అయితే పెడల్ బోటింగ్ అవైలబుల్లో ఉంది. చూడండి, చాలా బాగుంది కదా నేచర్ ఇక్కడ, నాకైతే బాగా నచ్చింది. 4 మెంబర్స్ 2 మెంబర్స్ అలాగా
పెడల్ బోటింగ్ అయితే అవైలబుల్లో ఉంది. అది దాటి వస్తే ఈ విధంగా డీర్స్ అన్నీ చాలా డియర్స్ అయితే ఉన్నాయి. హిప్పోపటమస్ కూడా ఉంది. చూడండి ఎలా పడుకో ఉన్నాయో. ఆ తర్వాత లాస్ట్లో అయితే బర్డ్స్ సెక్షన్ అయితే ఉంటుందండి. అన్ని బర్డ్స్ ఒకే దగ్గర ఉంటాయి. కలర్గా ఉన్నాయండి బర్డ్స్ అయితే. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చూడండి భలే ఉన్నాయి అయితే ఈ బర్డ్స్. అన్ని డార్క్ కలర్స్, మెరూను, పికాక్ బ్లూ అలాగా కలర్ఫుల్గా ఉన్నాయి. అన్ని ప్యారెట్స్ లాగానే ఉన్నాయండి బర్డ్స్. అంటే అలాగా అరుస్తూ ఉన్నాయి. కాకపోతే కలర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఆ ప్యారెట్లోనే ఇవి సపరేట్ జాతి అంటారు కదా, అలాగా అనుకుంటాను. రెప్టైల్స్ కూడా ఉన్నాయి. రెప్టైల్స్ అయితే సపరేట్ సెక్షన్ లాగా ఉంది. ఇలాగా బర్డ్స్ అన్నీ ఒక సెక్షన్, వైల్డ్ యానిమల్స్ అయితే ఓ పక్క, అలాగా డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ ఒక సైడు అలాగా పెట్టారు. ఇది కూడా ఒక బర్డ్. హెన్లో ఒక టైపు, కాక్లో. అవి ఏమేమి తింటాయో అన్నీ ఇలాగా రిజిస్టర్ వేసి పెట్టారు చూడండి. ఇవన్నీ ప్యారెట్స్ అయితే లోపల అలాగ పెట్టారు. ఇది వచ్చి మంకీలో ఒక టైపు. ఇక్కడైతే పికాక్ ఉంది. పికాక్ అయితే వైట్ పికాక్ కూడా ఉన్నిందండి. అలాగా పైన పడుకొని ఉంది పికాక్. ఇదే వైట్ పికాక్. ఇక్కడ ఎల్లో కలర్ బర్డ్స్ అయితే ఉన్నాయి. కైమాన్ క్రోకడైల్స్. ఇక్కడైతే క్రోకడైల్ ఉంది. దాని పేరు కైమాన్ క్రోకడైల్స్ అంట, సైంటిఫిక్ నేము. డక్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ అయితే ఉన్నాయి. కొన్నిటికైతే మనకి నేమ్స్ తెలియవండి. అవైతే సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఫుడ్ తింటున్నాయి. ఇది మొత్తం రోడ్ మ్యాప్ బన్నేరుగట్ట జూ పార్క్కి. చూడండి ఎలిఫెంట్స్ అయితే భలే ముద్దుగా ఉన్నాయి. చిన్న ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి అక్కడైతే. ఆ తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము, లంచ్ చేసాము. ఇదే మా లంచ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.